అమర్ గారు, సార్ 66 లక్షల మంది పెన్షన్దారులు సార్, వాళ్ళకి 2,000 కోట్ల రూపాయలు పెన్షన్ ప్రతి నెల అందిస్తోంది సార్. ఈ 66 లక్షల మంది పెన్షన్దారులకి 2.5 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు సార్. పెన్షన్ల కోసమే కాదు కానీ ఇప్పుడు పెన్షన్ అందాల్సిన సమయం కాబట్టి చెబుతున్నా. 66 లక్షల మందికి ఈ 2.5 లక్షల మందికి ఉన్నటువంటి లింక్ ని చంద్రబాబు కట్ చేసేశారు సార్. చంద్రబాబు ఇలా కట్ చేసేశారు సార్. నిమ్మగడ్డ అనే కత్తిని తీసుకొచ్చి ఇలా కట్ చేసి పడేశారు సార్. ఏంటి సార్ ఈ వీళ్ళ కుట్రలేంటి? వాలంటీర్ వ్యవస్థను చూసి ఎందుకు అంతలా వణికిపోతున్నారు? ఈశ్వర్, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటది. ఆ సిద్ధాంతం ఎట్లాంటిదంటే, జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీ చనిపోయిన నాటికి ఆయన బుట్టలే. జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీ 1948లో చనిపోయినాడు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి పుట్టలే. కానీ జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీ ఈ దేశానికి ఏం కావాలి, ఈ దేశంలోని గ్రామాల్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు, అట్టడుగు వర్గాలకు ఏం కావాలనేది ఆయన మహాత్మా గాంధీ బ్రతుకున్న నాడే చెప్పినాడు. గ్రామ స్వరాజ్యం అని మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి ఆ గ్రామ స్వరాజ్యాన్ని విలేజ్ వాలంటీర్స్ లేకపోతే విలేజ్ సెక్రటరీల వ్యవస్థ లాగా తీసుకొచ్చినాడు తాను ప్రభుత్వంలోకి రాగానే. ఆయన చేసింది ఏమిటి? ప్రతిదానికి ఏ రాజధానికో లేకపోతే జిల్లా కేంద్రానికో లేకపోతే మండల కేంద్రానికో లేకపోతే గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలు, పేద ప్రజలు, ముఖ్యంగా అందులో వృద్ధులు లేకపోతే వికలాంగులు లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ఒంటరి మహిళలు, ఇంతకుముందు చెప్పిన లిస్ట్ అంతా ఉంది కదా, వాళ్ళకి కావాల్సింది ఏదైనా కూడా వాళ్ళ ఇంటికి చేరే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాడు చంద్రబాబు నాయుడు. ఆయన పార్టీ వాళ్ళ సిద్ధాంతం, ఒక్కో పార్టీకో సిద్ధాంతం ఉంటుందని చెప్పినా కదా. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత లేదా అంతకుముందే ఎన్టీ రామారావు గారిని చంపినంత పనిచేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మారింది. వాళ్ళు ఏమిటి అంటే ప్రజల్ని గురించి ఆలోచించరు. మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం గురించి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏమిటి అని అంటే, వాళ్ళ నమ్ముకోనున్న కార్పొరేట్ వ్యవస్థని, వాళ్ళ నమ్ముకోనున్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వాళ్ళ జేబులు నింపే పనే తప్ప ప్రజల్ని గురించి వాళ్ళకి అవసరం లేదు. అందుకే ఏం చేస్తున్నారు? అమరావతి అని ఒకటి తీసుకొచ్చినారు. అమరావతి అనే దాని పేరు మీద కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కనుక దాని మీద వ్యయం చేయగలిగితే అందులోంచి వేల కోట్లు కొన్ని తమ కమిషన్ల కింద వస్తాయి, తమకు వస్తాయి, తమ నమ్ముకున్న వారికి వస్తాయి, ఇట్లాంటివి ఉంటాయి. వీళ్లకు పేద ప్రజల గురించి ఎందుకు పడుతుంది? అది వాళ్ళ సిద్ధాంతం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం మీరు చూడండి. కరోనా కాలంలో ఆ సంవత్సరన్నర కాలము వాలంటీర్లు చేసిన సేవ నిజంగా ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో కరోనా అనేది ప్రపంచాన్ని మొత్తం ఊపేసింది కదా. అట్లాంటి సమయంలో ఈ వాలంటీర్లు చేసిన సేవ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ లో, అది ఇళ్లలో కూర్చొని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇళ్లలో కూర్చొని చూసిన చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి అప్పుడే భయం పట్టుకున్నది. అందుకే కరోనా అయిపోగానే కలుగులోంచి బయటకు వచ్చినట్టుగా వచ్చి ఆంధ్రలో ఇవి మాట్లాడడం మొదలు పెట్టినారు. ఇవే ఉద్యోగాలు, గోనె సంచులు మోసే ఉద్యోగాలు, లేకపోతే ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు వీళ్ళు, లేకపోతే వీళ్ళు స్లీపర్ సెల్స్, ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడినారు. రోడ్ల మీద కాళ్ళు చేతులు నరుకుతాం అని అవన్నీ మీరు చూపించలేదు. అవన్నీ కూడా తీయించండి, చూపించండి. ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏమంటాడు, అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డి లాంటి వాళ్ళు ఈ వాలంటీర్లు వీళ్ళని రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకుపోతాను. ఇట్లాంటి క్లిప్పింగ్లను తీసి చూపించాలి మీరు. ఎందుకంటే ఈశ్వర్, మీరు ప్రారంభంలో ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు కసి తీర్చుకున్నాడు పేద ప్రజల మీద అని. ఆయన కసి తీర్చుకున్న కసి తాత్కాలికం. ఇవాళ ఒక్కరోజు ఆయన నిమ్మగడ్డను ఇంకొకళ్ళను ప్రయోగించి వాళ్ళు ఈ మధ్య కొత్తగా ఒకటి రీజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకొని హైదరాబాద్ లో మీటింగ్లు పెడుతుంటారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి హైదరాబాద్ లో మీటింగ్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళెవరికి ఆంధ్రప్రదేశ్ లో పోయి ప్రజల్లో తిరిగి ఏం జరుగుతుందో చూసే ఓపిక ఉండదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ ప్రసాద్ అండ్ కంపెనీ ద్వారా చేయించిన ఈ పని చంద్రబాబు కసి తీర్చుకున్నట్టు కాదు. ఈ ప్రజలందరూ ఎవరైతే ఎఫెక్ట్ అయినారో మీరు ఇప్పుడు చెప్పినారు కదా, 66 లక్షల మంది వచ్చే ఈ పెన్షన్లు, ఎవరికైతే పెన్షన్లు కానీ ఇంకోటి కానీ 66 లక్షల మందికి
2,000 కోట్లు నెల నెల అందేదానికి ఆయన ఒక బ్రేక్ వేయించి ఆయన కసి తీర్చుకోలే. వాలంటీర్లు కసి తీర్చుకుంటారు. రేపు ప్రజలు ఎవరెవరైతే ఈ నెల రేపో ఎల్లుండో ఇంకో 2 రోజులకు అందాల్సిన పెన్షన్లు అందకపోతే వాళ్ళకు అర్థం కాకుండా ఉండదు కదా. వాళ్ళకి అర్థం అవుతున్నది కాబట్టే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మధ్యలో స్వరాలు మార్చినారు కదా. మళ్ళా నాలుగు ఖర్చుకొని మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాలు వేస్తాం, వాళ్ళని బాగా చూసుకుంటాం, ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంతకుముందు రవి చెప్పినట్టు వాళ్ళు వైర్లను ముట్టుకోలేదు, ట్రాన్స్ఫార్మర్ ముట్టుకున్నారు. అది పెద్ద షాకే ఇస్తుంది. ఈ 4 రోజులు అయితే మే 13వ తేదీన ఈ సమయంలోనే కదా సార్ ఇంతకు ముందు వీళ్ళు మాట్లాడిన మాటలతో పాటు అదే వాలంటీర్ వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రశంసించింది, వివిధ రాష్ట్రాలు ఎలా ప్రశంసించాయి, ఈశ్వర్ గారు ఇది కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ సార్ యూనియన్ సార్ చెప్పండి సార్ చెప్పండి యూనియన్ హెల్త్ మినిస్టర్ పాండమిక్ టైంలో సార్ ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్తను ఈ రోజు ప్రజలందరికీ కూడా చూపిస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ. ఆంధ్రప్రదేశ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఆల్ ప్రైజ్ ఫర్ ఏపీ వాలంటీర్ సిస్టమ్ ఇన్ పార్లమెంట్ అని ఒక వార్త కనిపిస్తోంది సార్. ఎస్, ఇందులో క్లియర్ గా రాశారు సార్. యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ థ్యాంక్డ్ ద విలేజ్ వాలంటీర్స్ ఫర్ దేర్ డెడికేటెడ్ వర్క్ డ్యూరింగ్ ద కోవిడ్ పాండమిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పార్లమెంట్ లో ప్రశంసించారు సార్. ఈశ్వర్ ఎటువంటి సేవలు అందించారు సార్? ఈశ్వర్ సార్ అదొకటే కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రశంసించింది. ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి దీన్ని స్టడీ చేసిపోయినారు. కేరళ వంటి రాష్ట్రం, కేరళ వామపక్ష ప్రభుత్వం ఉన్న రాష్ట్రం కదా, అక్కడి నుంచి కూడా వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థను స్టడీ చేసిపోయినారు. తమిళనాడు వాళ్ళు స్టడీ చేసిపోయినారు, తెలంగాణ వాళ్ళు స్టడీ చేసిపోయినారు, ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి. కేంద్రం ప్రశంసించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పార్టీకి లేదా ఆయనతో ఉన్న జనసేన లాంటి వాళ్ళకు ఇవాళ బాధ అదే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల రాజకీయం కదా ఆయనది. 45 ఏళ్లలో నాకు రాని ప్రజాదరణ 10 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డికి వస్తే ఎట్లా? అంత చిన్నవాడు, చిన్న వయస్కుడైన జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతాలను ఆచరిస్తే ఎట్లా? పేద ప్రజలకు న్యాయం జరగాలని చూస్తే ఎట్లా? గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేస్తే ఎట్లా? గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తే ఎట్లా? ఆయన అది తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాల్సి ఉండే, చంద్రబాబు నాయుడు ఏం చేసిపోయినాడో వాటి కొనసాగింపుగా కనుక ఉండింటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి ఇంత కడుపు మంట ఉండేది కాదు. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఒకటే నిర్ణయం తీసుకున్నాడు కదా. ఏమన్నా గాని ఇప్పటి వరకు ఈ 75 ఏళ్ల కాలంలో జరిగింది ఒక ఎత్తు. ఇప్పుడు నేను నా మార్పు వదిలిపెట్టుకో ఆయన ప్రతిసారి చెప్తూ ఉన్నాడు కదా. రేపు నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని కోరుకుంటున్నాడు కదా. ఈ ఎలక్షన్ లో ఆయన తిరుగుతూ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నేను మీకు మేలు చేశానని మీరు అనుకుంటేనే, నేను చేసిన మేలు మీకు అందితేనే నాకు ఓటేయండి అంటున్నాడు. నేను 2014 నుంచి 19 వరకు చేసిన మేలు, నేను 1995 నుంచి 2004 వరకు చేసిన మేలు మీకు గుర్తుంటే నాకు ఓటేయండి అని చెప్పుకునే ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందా? అట్లాగే పవన్ కళ్యాణ్ నేను ఇవి చేయగలను అని చెప్పగలిగే సత్తా ఆయనకుందా? ఆయన చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ల మీద పనిచేయడం తప్ప ఆయన సొంతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇట్లా వినూత్నంగా ఆలోచించినాడు. యువ ముఖ్యమంత్రి, యువ రాజకీయవేత్త. నేను కూడా దాదాపు ఆయన కంటే కొంచెం పెద్దవాడిని అయినా ఆ జనరేషన్ వాడిని కాబట్టి నేను కూడా కొత్తగా ఆలోచించి కొన్ని కొత్త పథకాలు తీసుకొస్తా. పేద ప్రజల ప్రయోజనం కోసం అట్టడుగున పడి ఉన్న పేదరికంలో మగ్గుతున్న ప్రజల్ని అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని బాగుపరిచి, వాళ్ళ విద్యా స్థితిగతుల్ని బాగుపరిచి, వాళ్ళ ఆరోగ్య స్థితిగతుల్ని బాగుపరిచేందుకు నేను ఒక కొత్త పథకంతో వస్తాని కనీసం పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడా? చంద్రబాబు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి 75 ఏళ్ళు వచ్చినవి. ఇప్పుడు ఆయన ఇంకా 45 ఏళ్ల క్రితం ఆయన చేసిన రాజకీయాల పద్ధతిలో పోతున్నాడు కాబట్టి ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయనను మనం సింపథైజ్ చేయాలి, సానుభూతి అందించాలి ఆయన పట్ల. రేపు ఆయన కసి తీర్చుకోలే. రేపు ఎవరెవరైతే
ఇబ్బంది పడబోతున్నారో Right. తాత్కాలికంగా అదిలేదు వీళ్ళు అవ్వాతాతలు చేసిన పని వల్ల పెన్షన్దారులు వాళ్ళందరూ Yes, కూడా correct గా కసి చెప్పారు. తీర్చుకుంటారు ఆయన మీద.